వెల్కమ్ బ్యాక్ టు MTR మసాలా అభిరుచి. వెరీ గుడ్. శ్రీలత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ పెట్టేసేసుకున్నాం అండి. వేసేసేయండి. పొట్లకాయ చక్రాలు. అవునండి, పిల్లలకి స్నాక్ ఐటమ్ చాలా ఇష్టం అండి. అవునా? ఈ పిల్లలకి బాగా ఇష్టమా? చాలా ఇష్టం అండి. ఎక్కడ నేర్చుకున్నారేంటి? మా ఆంటీ రాయలసీమ ఆంటీ ఉంటుంది పైన. రాయలసీమ ఆంటీయా? కారం కారంగా ఉంటాయండి ఇప్పుడు ఇవి? అంతేనా? హాట్గా సరిపోతుందా? ఇంకొంచెం చాలండి, సరిపోతుంది. పొట్లకాయలు సన్నగా ఉంటాయి కదా, చాలు కదా? చాలు. ఇంకా ఓకే, ఇప్పుడు కలిపేసుకుందాం అండి. బియ్యం పిండి, కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్. ఓకే. శనగపిండి తక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుంది కదా. అవునండి. శనగపిండి, అందుకే బియ్యం పిండి ఎక్కువ తీసుకొని శనగపిండి తక్కువ తీసుకోవాలండి. కారము తగినంత వేసుకోవాలి. పామా కొంచెం. ఓకే. సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, సాల్ట్, ధనియాల పొడి అది కూడా వేసుకోవాలా? కొంచెం వేసుకోవాలండి. తర్వాత వాటర్ తోటి కలుపుకోవాలి. కలిపేసేయండి. జనరల్గా ఇలా ఈ చక్రాలు బజ్జీలు ఇలాంటివి శనగపిండితో చేస్తారు కదండి. శనగపిండితో చేస్తుంటారు కదా, అది గ్యాస్ ఫామ్ అవుతుంది కదా. అవును, అందుకని బియ్యం పిండితో చేస్తున్నాను. ఓకే. ఆయిల్ వేడెక్కేస్తుంది, పిండి కూడా కలపడం అయిపోయిందా? కలపడం అయిపోయిందండి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కలు సో అలా చక్రాల్లా కట్ చేసుకోవాలా? చక్రాల్లా కట్ చేసుకోవాలండి. ఈ మధ్యలో గింజలంతా తీసేయాలా? మధ్యలో గింజలు తీసేయాలి. చాలా చాలు. ఫస్ట్ స్టవ్ హైలో పెట్టండి. హైలో ఉంది. బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా క్రిస్పీగా ఉంటాయి అవి. బాగుంటాయండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తింటారండి. వర్షాకాలంలో అయితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టండి, ఎందుకంటే హైలో పెట్టి అలాగే చేస్తే అవి లోపల ఉడకదు, అలాగే ఉంటుంది పొట్లకాయ. ఓకే. సో చక్కగా అయితే ఇలా రౌండ్గా వచ్చే వెజిటేబుల్స్ అన్నిటితో కూడా మనం ఇది చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చండి. ఆనియన్ రింగ్స్, టొమాటో రింగ్స్ చేసుకోవచ్చా? టొమాటో రింగ్స్ రావండి. రావా? హైబ్రిడ్ టొమాటో సొరకాయ రింగ్స్ చేసుకోవచ్చు. సొరకాయ రింగ్స్ చేసుకోవచ్చా? అవి చూడండి ఎర్రగాయే. ఇవి తీసేద్దామండి, బ్రౌన్ తీసేద్దాం. మీరేం చేస్తుంటారండి శ్రీలత గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్లో ఎస్టేట్ ఆఫీసర్ అండి. ఓకే. ఏం పేరు? మహేందర్ రెడ్డి. పిల్లలు ఒక పాప ఒక బాబు అండి. ఏం చదువుతున్నారు? పాప 10th క్లాస్, బాబు 4th క్లాస్ అండి. ఓహో. పేర్లేంటి? పాప పేరు సింధు, బాబు పేరు స్నేహిత్. సింధు, స్నేహిత్. సో ఈవినింగ్ చక్కగా మీ వారు కాలేజ్ నుంచి మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా రెడీ చేసి పెట్టేస్తారా? పెట్టేస్తానండి. ఇంత హాయిగా తినేయచ్చు అప్పుడైతే. కానీ ఎంతైనా ఆయిల్ ఫుడ్ కదండి. అంతేనా? అంటే రెగ్యులర్గా పెట్టాం కదండి, ఎప్పుడో ఒకసారి రెగ్యులర్గా పెట్టాం కదా. అంటే చిన్న పిల్లలకు ఆయిల్ అలాంటివి ఓకే, పెరిగే వయసులో పెట్టచ్చు. పెరిగిన తర్వాత పెట్టుకోవడం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆయిల్ అవాయిడ్ చేయాలి. కానీ ఇంకా అలా అనుకున్నా మనము కొన్ని అవాయిడ్ చేయలేం కదా, తప్పదు. ఇవి చాలా ఇష్టపడతారు కదండి పిల్లలు. అవునా? మామూలుగా ఇది యాక్చువల్గా చూస్తుంటే ఆయిల్ కూడా ఎక్కువ ఏమి బియ్యం పిండి కదండి. అవునా? శనగపిండి అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది, బియ్యం పిండి కదా ఎక్కువ ఆయిల్ పట్టదు. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? సో ఆనియన్స్, టొమాటో సాస్. స్మెల్ ఎలా ఉందండి? స్మెల్ సూపర్ గా ఉంది. అంటే కింద నుంచి వచ్చుకుంటూనే మా వాడి వాళ్ళ ఇవి చేసింది మమ్మీ అనుకుంటాడు వాడు. ఇప్పుడు ఎక్కడ ఉంటాయని ఉండవు కదా, మళ్ళీ తర్వాత వేసుకోండి మీ అబ్బాయి కోసం. ఓకేనా? అని మనం తినేస్తాం కదా. దీని మీద చాట్ మసాలా వేసుకోవాలి. ఓకే. సో రెడీయా మొత్తానికి? రెడీ అయిపోయినాయి. ఓకేనండి, మరి వేడివేడిగా పొట్లకాయ చక్రాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు ఈ పొట్లకాయ చక్రాలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. పొట్లకాయ చక్రాలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో బియ్య పిండి, కార్న్ ఫ్లోర్, శనగపిండి, కారం, వాము, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. పొట్లకాయ స్లైస్లు ఈ పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని చాట్ మసాలా జల్లి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ చక్రాలు రెడీ. పొట్లకాయ చక్రాలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. రెడీ అందరూ?
ఆ పాప ఏమో చక్కగా హాయ్ చెప్తుంది, నమస్తే చెప్తుంది. అరే రే 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 హాయ్. ఓకే, సో ఫస్ట్ ఏం తిందాం? పెరుగు పచ్చడి తిందామా? పెరుగు పచ్చడి తినేసి, ఎందుకంటే ఇది కొంచెం వేడివేడిగా ఉంది కదా. తీసుకోండి. ఎలా ఉంది పెరుగు పచ్చడి? బాగుందా? సో ఇప్పుడు పొట్లకాయ చక్రాలు తిందాం. తీసుకొని ఓకే, బాగున్నాయి, క్రిస్పీ క్రిస్పీగా. అంటే నేను ఉట్టి బియ్యం పిండి వేశారు కదా, అంటే ఎక్కువ క్వాంటిటీ, కొంచెం హార్డ్ అవుతాయేమో అనుకున్నాను. లేదండి, చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. అవును, అసలు ఆయిల్ లేదు, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఓకే, సో రెండు తినేసారు అందరూ. రాయలసీమ అంటే మీరేనా? రాయలసీమ అంటే మా రాయలసీమ అంటేనా? ఓకే, బాగున్నాయండి, మొత్తానికి మంచి బజ్జీలు నేర్పించారు. సో ఇందుకు పెరుగు పచ్చడి బాగుందా, చక్రాల? రెండు బాగున్నాయండి. రెండు బాగున్నాయా? మీకేది బాగుందండి? రెండు బాగున్నాయా? సో మరి రెండిట్లో కంపారిటివ్లీ ఏది చాలా చాలా టేస్టీగా ఉందంటే చెప్పేనా? చెప్పేసేయండి. చెప్పండి. ఇవి బాగున్నాయి చక్రాలు. థ్యాంక్ యూ అండి. సో అంటే చాలా వెరైటీగా ఉంది అండ్ బాగున్నాయి. అంటే ఐడియా చక్కగా క్రిస్పీగా సాఫ్ట్గా. అండ్ అలాగే ఈ చక్రాలు ఏంటంటే మనం రెగ్యులర్గా బజ్జీలు చేసుకుంటే పిండి, ఇప్పుడు శనగపిండి ఇవన్నీ కామన్గా వాడుతుంటాం కదా, ఆ బజ్జీ పిండి కలపడం కూడా అది వెరైటీగా ఉంది. అంటే ఎక్కువ శాతంలో మనం బియ్య పిండి తీసుకొని జస్ట్ ఒక స్పూన్ శనగపిండి వేసుకొని కూడా ఇంత టేస్టీగా చేసుకోవచ్చు అనేది టేస్ట్ చూపించారు. చాలా బాగుంది. అండ్ దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టట్లేదండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. రెండు ఐటమ్స్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇద్దరు కూడా చక్కగా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీలత గారు మీకు అభిరుచించి ఒక మంచిగా థ్యాంక్ యూ అండి. క్లాప్స్ కొట్టండి అందరు గట్టిగా. సరిత గారు మీకు కూడా అభిరుచించి ఒక మంచిగా చాలా థ్యాంక్స్. క్లాప్స్ క్లాప్స్. కదా పొట్లకాయ ఇవాళ రెండు వెరైటీస్, రెండు కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. డీటెయిల్స్ అని నోట్ చేసుకున్నారు కదండి. మరి ఇది ఇవాల్టి మన ఊరించే వంట. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు చూసారుగా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాకు తుప్పు పట్టినట్లయితే ఆ తుప్పు వదిలిపోవాలంటే ఉల్లిపాయలో చాకుని గుచ్చి కొద్దిసేపటి తర్వాత తీసి తుడిచేయాలి. ఇలా చేస్తే తుప్పు వదిలి మళ్ళీ షైన్ అవుతుంది. ఓకే, మరి ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు పిండి వంటలు చూసిన క్రిస్పీ కాజు రోల్స్ ఒక డీప్ ఫ్రైడ్ ఐటమ్ అండి. పోషక విలువల కంటే కూడా మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలా హై ఫ్యాట్ ఐటమ్ మళ్ళీ డీప్ ఫ్రై చేసుకొని మైదాతో పాటు తీసుకుంటే మాత్రం మనకు చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కామన్గా అందరూ కూడా క్యాన్సర్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. స్టమక్ క్యాన్సర్స్ కానివ్వండి, డ్యూడెనల్ క్యాన్సర్స్ కానివ్వండి, అలాగే లంగ్ క్యాన్సర్ కానీ ఏదైనా క్యాన్సర్స్ అనేవి మనం ఎక్కువ చూస్తున్నాము అంటే, ఒకటి ఇప్పుడు మనం టెస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఎక్కువ ఉందా, లేకపోతే మన లైఫ్ స్టైల్ మార్పు వల్ల మనకి ఇలా జరుగుతుందా అనుకుంటే, బాడీ కూడా ఒక పర్టికులర్ స్టేజ్ వరకే తట్టుకోగలుగుతుంది. ఎక్కడైనా కొంచెం తేడా వచ్చినప్పుడు మళ్ళీ దాని రెవల్యూషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏవేవి అఫెక్ట్ చేస్తాయి మన బాడీలో అంటే, నెంబర్ 1 మనం తీసుకునే ఆహారం, నెంబర్ 2 మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ, దానికి అవసరం లేని వస్తువులు ఇస్తూ డీప్ ఫ్రైడ్ ఎక్కువ తీసుకుంటూ ఇలా ఈ క్రిస్పీ కాజు రోల్స్ లాంటివి, లేకపోతే ఇంకా పొట్లకాయ చక్రాలు కూడా అలాంటివి కూడా మనం ఊరించే వంటలో చూస్తున్నాం కదా. అవి కూడా ఏమవుతుందంటే అనవసరంగా దాన్ని డీప్ ఫ్రై చేస్తూ అవి తీసుకుంటూ ఉంటే చాలా డేంజరస్గా తయారవుతూ ఉంటుంది. మీరు డీప్ ఫ్రై చేసిన ఆ పెనోని ఎప్పుడన్నా చూసారా? ఎలా ఉంటుంది ఆ ఆయిల్, ఆ ఎడ్జెస్ అంతా కూడా నల్లగా అయిపోయి ఒక్కొక్కసారి ఆయిల్లో కూడా స్మెల్ వచ్చేసి ఆయిల్ కలర్ కూడా మారిపోతూ ఉంటుంది. ఆయిల్ అనేది ఒక కెమికల్ థింగ్. ఏదైనా మనం తినే ఆహారం కూడా ఒక కెమికల్ విషయం అన్నమాట. అలా ఆయిల్లో కలర్ మారిపోయి మళ్ళీ ఆ ఆయిల్ని రీయూజ్ చేయడం మొదలెడితే ఏమవుతుందంటే, ఖచ్చితంగా మనము ఇంట్లోకి జబ్బుల్ని ఇన్వైట్ చేసినట్టే. ఎంత కష్టమైనా సరే
మనం దాని టెంప్టేషన్ రెసిస్ట్ చేయాల్సిన అవసరం అనేది మనకు డీప్ ఫ్రైడ్లో బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ ఇంకో చక్కటి రెసిపీ ఉంది యాక్చువల్లీ, పొట్లకాయ ఆవ పెరుగు. సింపుల్గా ఉంది, పెరుగు పొట్లకాయ. ఇదివరకే నేను ఒకసారి చెప్పాను, పెరుగు అన్నది మనము అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, అందులో ఫ్యాట్ ఉంటుంది, పెరుగు మంచిది కాదు అని అవసరమే, ఆ టెన్షన్ మనకు అస్సలు వద్దు. మనం తీసుకునే పాలల్లో టోన్డ్ మిల్క్లో ఎక్కడ ఉంటుందండి మీగడ, జస్ట్ 2% 3% ఉంటుంది. అది కూడా మంచి క్వాలిటీ ఫ్యాట్. కాబట్టి పెరుగు ఒక కప్పు, మధ్యాహ్నం ఒక కప్పు, రాత్రి ఒక కప్పు తీసుకుంటే కూడా డెఫినెట్గా ఇంకా మేలు చేస్తుంది, కానీ అది చెడు అయితే కానే కాదు. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో నిర్భయంగా మనకు డౌట్ లేకుండా ఈ పొట్లకాయ ఆవ పెరుగు చాలా బాగుంది. కానీ మనం డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కూడా చూస్తున్నాం కదా, చూస్తున్నప్పుడే కదా మనకు దాని గురించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. అలా ఆలోచించకుండా ఒక అప్పడం ముక్క తుంచేసి తినేస్తూ ఉంటాము, లేకపోతే ఒక పకోడీ కనిపించిందండి, లేకపోతే ఒక చక్రం కనిపించేసింది అనుకోండి, ఆలోచించకుండా తినేస్తూ ఉంటాము. వద్దండి, నెక్స్ట్ టైం ఆలోచిద్దాం, దీనివలన మనకు జరిగే ఉపయోగం ఏంటి, లేకపోతే నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటి, ఆలోచించి తీసుకుంటే చాలా బాగుంటుంది. రెసిపీ పొట్లకాయ ఆవ పెరుగు నిజంగా చాలా బాగుందండి. ఆ కాంబినేషన్ ఏంటోనండి, ఈ పొట్లకాయ కానీ లేకపోతే ఈ వాటర్ వెజిటబుల్స్ ఎక్కువ ఉంటాయి కదా, వాటితో పాటు పెరుగు మిక్స్ చేసో మజ్జిగ పులుసు చేసుకున్నా కూడా నిజంగానే చాలా రుచికరంగా ఉంటుంది. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలి అంటే అందులో కొద్దిగా చింతపండు వేస్తే సరిపోతుంది. శేఖర్ గారు, క్రిస్పీ కాజు రోల్స్ స్నాక్ ఐటమ్స్ ఇంట్లో ఇంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చని చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే మిగతా వంటలు కూడా బాగున్నాయి కదా? అవును. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మరిన్ని నోరూరించే వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.